పిల్లలతోని కలిసి నిలుసున్న మేడంను గుర్తుపట్టిండ్రా అనుల్లా? ఈ మేడం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగామ నియోజకవర్గంలో ఉన్న సర్కార్ బల్లల్లో చదివి టాప్ మార్కులు తెచ్చుకున్నోళ్లకు విమాన ప్రయాణం చేయిస్తానని ఆఫర్ ఇచ్చింది. పోయిన సంవత్సరం కూడా గిట్లనే కొంతమంది పిల్లలను విమానంలో తిప్పింది. అట్లనే ఈ ఏడు సుతం అన్నమాట ప్రకారం 6గురు పిల్లలను గన్నవరం కెంచి హైదరాబాదుకు విమానంలో తీసుకుపోయింది. విద్యార్థుల కలలకు రెక్కలనే పేరు మీద సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మరి 6గురు విద్యార్థులను గన్నవరం నుంచి హైదరాబాద్ దాకా విమానంలో తీసుకొచ్చింది. హైదరాబాద్కి వచ్చినాక ఏఎంబి మాల్ కు తీసుకుపోయి వాళ్లతోని కలిసి భోజనం కూడా చేసింది. కడుపు నిండా బువ్వ తినబెట్టుకుంటా పిల్లలతోని ముచ్చట పెట్టింది ఎమ్మెల్యే సౌమ్యక్క. భవిష్యత్తులో ఎవలెవలు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నది. ఇక ఈ పిల్లలను ఆ ఓటోలలో సుతం తారీఫ్ చేసి వాళ్ళ ప్రతిభకు గుర్తుగా డైరీలనిచ్చిండ్రు. ఇక ఈ విమాన ప్రయాణం గురించి ఈ చెల్లె ఏమంటున్నదో ఇనుండ్రో పారి. నుంచి వచ్చాను. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. మీరు ఒకరోజు మా స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫైట్ జర్నీ తీసుకెళ్తా అన్నారు. అట్లా వెళ్ళాలనేసి నేను పట్టుదలతో చదివాను. థ్యాంక్ యూ మేడం. ఇన్ మార్క్స్ స్కోర్ చేసినందుకు నాకు మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. యాక్షన్ ప్లాన్ కూడా చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే మేడం అట్లా చెప్పుట్లనే ఛాలెంజ్ గా తీసుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకున్నామని అంటున్నారు ఈ పిల్లలు. ఇక మొదటిపారి విమానం ఎక్కినందుకు మస్తు ఖుషి అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళ లోపట స్ఫూర్తి నింపడానికి ఈ కార్యం చేస్తున్నామని ఎమ్మెల్యే మేడం చెప్పవచ్చింది. మొత్తానికైతే వరుసగా 2 ఏళ్ల సంధి 10వ తరగతి టాపర్లను సొంత ఖర్చులతోని విమానంలో తిప్పుతున్న ఎమ్మెల్యే సౌమ్యక్కను మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. ఇక ప్రైవేటు స్కూళ్ళల్లో చదివి టాప్ వచ్చినోళ్లతోని ఎట్లనైతే అడ్వర్టైజ్మెంట్లు తయారు చేస్తారో అట్లనే ఏపీ సర్కార్ ఈ ఏడు సర్కార్ బళ్ళలో చదివే విద్యార్థులతోని కూడా చేసింది. ఇక ఇంకో అడుగు ముంగటికేసి వచ్చే ఏడాది నుంచి సర్కార్ తరపునే ఇట్లా విమానాల్లో లేకుంటే పర్యాటక ప్రాంతాలకో తీసుకుపోతామని చెప్తే ఇంకా సూపర్ ఉంటదని అనవట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలే మరి ఆలోచన చేసినా చేస్తారనేది.